హేరోదు అన్న రాజుగారు ప్రజల నిమిత్తం ఒక ఉపన్యాసాన్ని ప్రసంగించాడు. విన్న ప్రజలందరూ ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదు అని ఆ హేరోదుని పొగిడారు. ఆ పొగడతలకు మురిసిపోయాడు హేరోదు. ఇదంతయు నాది కాదు, దేవుడిచ్చిన జ్ఞానమే అని తాను అనుకొననందుకు, దేవునికి కృతజ్ఞత తెలపనందుకు ప్రభువు దూత వచ్చి ఆయనను మొత్తెను అని వ్రాయబడింది. ప్రభువు దూత ఎప్పుడైతే వచ్చి ఆయనను మొత్తినదో తక్షణమే ఆయన పురుగులు పడి చనిపోయినట్లుగా చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను పొగిడేవారు అనేకులున్నారు. అయితే ఆ పొగడతలను బట్టి ఏదో దేవుడిచ్చాడు ఇంత ఘనత అని నీవు దేవునికి కృతజ్ఞత తెలపాలి. లేదు ఇదంతయు నా తెలివి, నా జ్ఞానము, ఇదంతా నీకు నీవే మురిసిపోయావంటే ఆనాటి కాలములో హేరోదు వలె నీవు కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి.